ముగ్గురు మనగాళ్ళు. ఎవరు మనగాళ్ళు అంటే ఖచ్చితంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటువంటి ఒక శబదాన్ని నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మొదటిగా నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే అసెంబ్లీలో అవమానం జరిగిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాతే సభలోకి ఎంట్రీ ఇస్తా అంటూ గ్రాండ్ ఎంట్రీకి రెడీ కాబోతున్నాడు బాబు గారు. ఇంకొకళ్ళు ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే జనసేనాని గేటు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని చెప్పిన వాళ్ళందరికీ కూడా గేట్లు బద్దలు కొట్టుకుంటూ తన్నుకుంటూ లోపలికి వస్తాను అంటూ ఇంకొకరు శబదాన్ని నిలబెట్టుకున్నారు. మరొకరు ఎవరంటే యువగలం పేరుతో ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి ప్రశ్నించే గొంతుకులను లేపి ఇప్పుడు మంగళగిరి లాంటి 10 సంవత్సరాల నుంచి నెగ్గని యొక్క సంస్థల్లో కూడా ఆ యొక్క ప్రాంతాల్లో కూడా కసితో పనిచేసి 91,000 మెజారిటీ, అంటే కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ కన్నా సరే అత్యధిక మెజారిటీ అనేది మనకి లోకేష్ గారికి చూసాం. సో ఈ ముగ్గురు మనగాళ్ళ గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ముగ్గురు మనగాళ్ళు టైటిల్ వీళ్ళ ముగ్గురికి పర్ఫెక్ట్ అంటే ఏమంటారు? మనం ఇంకా ఆలోచించాల్సిన పని లేదు, ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు ఆయన ఒక లెజెండరీ. సో ఆయన ఎన్సైక్లోపీడియా లాంటి వ్యక్తి, అంటే రాజకీయాల్లో అంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఆయన ఓపిక, ఆయన ముందు విజన్ ఆలోచించిన విధానం కానివ్వండి, అందరికీ ఒక భయము, క్యాడర్కు ఒక అంటే ఏం జరుగుతుందో అనేది. కానీ ఈ అంతటికీ సక్సెస్ అనేది ఈరోజు ఇంత సక్సెస్ మనం అనుభవిస్తున్నాం, ఇంత సక్సెస్ని మనం ఆనందంగా అనుభవిస్తున్నాం అంటే ఇదంతా నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్. ఆయన ఆలోచన విధానంలోనే అండి. సో దేంతో ఎంతో పొత్తు ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ టైంలో ఏం చేయాలి అనే ఆలోచన. నేను అనుకుంటే ఇండియాలో ఇంతకు మించిన మనకు గ్రేట్ పొలిటీషియన్ అనే వాళ్ళు లేరు. అలాంటి వ్యక్తి మనం ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆయన బాధపడటం కానివ్వండి, ఆ రోజు మాట్లాడిన వంకర మాటలకే కానివ్వండి, ఆ రోజు బాధతో శబదం చేసి రావటమే కానివ్వండి, అలాంటి అంత శబదం చేసి ఆ బాధతో బయట వచ్చి ఆ కసితో పనిచేసి దర్శి లాంటి ప్లేసుల్లో ఎండ 47 డిగ్రీల ఎండలో కూడా ఆయన నిలబడి మధ్యాహ్నం పూట కానివ్వండి అందరూ ఎగతాళి చేశారు, అందరూ మాట్లాడారు. వయసు అయిపోయింది, ఆయన ఏం చేస్తాడు అంటే ఈరోజు ఇండియాలో ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి అదే 4 నెలల ముందు ఆయన మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఆయన ప్రభుత్వం నిలబెట్టాలంటే కింగ్ మేకర్ అయ్యారు. ఆయన చరిష్మా అలాంటిది. ఆయన మాట్లాడిన వాళ్ళందరూ కూడా నోటి మీద వేలేసుకునేటట్టు ఉంది ఈరోజు. అంటే పరిస్థితిలో ఎంత చేంజ్ తీసుకొచ్చారు అంటే ఆయన ఆలోచన విధానానికి ఈరోజు హ్యాండ్స్ ఆఫ్. సో ఆయన ఆలోచించిన విధం మూలానే మనం ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూడా సక్సెస్ని ఇంత భారీ మెజార్టీని ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ అనేవాళ్ళు ఆయనకి ఓపిక ఎక్కువ అని ఆనుస్తారని, కానీ ప్రకృతి కూడా సహకరించింది కదా మనకి. ఈరోజు ఆ ఓపిక అనే దాని మూలానే ఈరోజు ప్రకృతి మనకు సహకరించింది. ఈరోజు మనం ఇక్కడ మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలవగలిగారు. అంటే తెలుగుదేశంకి ఒక్కటే ఉన్నా కూడా 135 అనేది చాలా భారీ మెజార్టీ. ఇంకొకటి సెంట్రల్లో కూడా శాసించే శక్తి రాగలిగింది. అంటే అది ఆయన ఓపిక, ఆయన సహనమే కానివ్వండి, ఆయన ఆలోచించిన విధానమే కానివ్వండి. అంటే చెప్తారు పెద్దాళ్ళుని ఫాలో అవ్వాలనేది ఈ జనరేషన్కి మాకందరికీ కూడా ఆయన్ని రాజకీయ గురువుగా, అంటే ఏ పార్టీ అని కాదండి, అతీతం, పార్టీలకు అతీతం. ఎందుకంటే అన్ని పార్టీల్లో ఉన్నారు ఆయన శిష్యులు. కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు. సో అందరికీ రాజకీయాలకు అతీతం. ఆయన ఒక గురువు లాంటి వాళ్ళే, రాజకీయ పితామహుడు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆ రోజు ఏదైతే శపథం చేశారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చారు. అలాంటి వ్యక్తి దగ్గర ఈరోజు అంటే ఇండియా మొత్తం కూడా సో నేర్చుకోవాల్సిన ఇది. ఎందుకంటే ఇట్లా పడిపోయిన దాన్ని ఉవ్వెత్తున ఇంత భారీ మెజార్టీ కానివ్వండి, ప్రపంచం అంతా కూడా ఈరోజు నేషనల్ మీడియానే కాదండి, వరల్డ్లో కూడా ఆయన గురించి చర్చించేటట్టు తయారయ్యారు. అంటే ఇంత డిఫరెన్సా, ఇంత ఒక 4 months బిఫోర్ మాట్లాడుకున్న మాటలకి ఇప్పటికీ ఎంత చేంజ్.
అనేది ఒక ఆశ్చర్యకరమైన ఫలితాలను తీసుకురావటమే కానివ్వండి, ఆయన ఆలోచించిన విధమే కానివ్వండి, రేపు ఎప్పటికైనా ఫ్యూచర్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం గురించి ఒక ప్రస్తావన అంటూ ప్రజలందరూ కూడా చెప్పుకునేటట్టే కానివ్వండి, రాజకీయంలో చర్చించుకునేటట్టు కూడా అంతటి నేర్పించేశారు. రాజకీయంగా కొత్తగా వచ్చే వాళ్ళకందరికీ కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో అలాంటి అతని దగ్గర మేమందరం కూడా ఈరోజు ఓనమాలు దిద్దుకునే వాళ్ళం మేమంతా కూడా. అలాంటి లెజెండరీ పర్సన్ దగ్గర కానివ్వండి, ఆయన దగ్గర మేము శిష్యరికులు లాంటి వాళ్ళమే, శిష్యులమే కానివ్వండి, మా అదృష్టంగా భావిస్తున్నాం. అది ఆయన ఈరోజు నిలబెట్టుకున్నారు. సో ఆయన్ని గ్రేట్ పర్సన్. అదేలాగా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని, సో ఆయన కూడా అంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా రెండు పర్యాలు ఓడిపోవటమే కానివ్వండి, సో ఆయన గెలవలేకపోవటమే కానివ్వండి, సో ఎక్కడ నిరుత్సాహం అనేది పడలా. సో పార్టీని నెట్టుకుంటూ రావటమే కానివ్వండి, అంటే ఇప్పటి వరకు కూడా సో ఆయనకి చాలా ఎదురు దెబ్బలు, పర్సనల్ అటాక్స్ ఆయనకి కూడా. సో పర్సనల్ అటాక్స్ జరిగినా కూడా సో దాన్ని నెట్టుకుంటూ రావటమే కానివ్వండి, తర్వాత ఆయన్ని రోజా లాంటి వాళ్ళతో, చిల్లర వాళ్ళతో అందరితో కూడా మాట్లాడించటం, అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనివ్వం అన్నా కానివ్వండి, ఎక్కడా లేనంత తీసుకుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక ఫోర్స్ పెట్టిన విధానం ఎక్కడెక్కడ, కుప్పంలో అలాగే పెట్టాడు, మా పిఠాపురంలో అలాగే పెట్టాడు, లోకేష్ గారి నియోజకవర్గం కూడా అలాగే పెట్టాడు, మంగళగిరి కూడా. సో అంత ఫోర్స్ని, అంత ఖర్చుని పెట్టడం జరిగింది. సో డిపార్ట్మెంట్ కూడా, అప్పుడున్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆ 3 నియోజకవర్గాల మీద అంత ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఆయనని అసెంబ్లీ గేట్ కూడా మేము టచ్ చేయనీలేం అని చెప్పి మాట్లాడారు. కానీ అదే ఆయన్ని ఏదైతే అన్నారో, ఏదైతే మాట్లాడారో, కానీ దాన్ని అంతటి కూడా రివర్స్ లాగా తీసుకెళ్ళి, సో ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ఏదైతే అనుకున్నారో, నేను అసెంబ్లీలో గెలిచి నీ అంతు చూస్తానన్నారు జగన్మోహన్ రెడ్డిని. సో ఆయన గెలిచాడు. సో రేపు అదే అసెంబ్లీలో ఆయన ఫేస్ చేయగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి? సో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు, ఇలాంటి పరిణామం అనేది ఊహించలేదు. సో అది ఇట్లాంటివి అంటే ఈ ఎలక్షన్ అంత డిఫరెన్స్ చేంజ్ తీసుకురాగలిగింది. సో ఆయన ఏదైతే 21 సీటు అంటే వాళ్ళు వీళ్ళు రేపు అంటే రెచ్చగొట్టడం ట్రై చేశారు, ఇది విచ్ఛిన్నం చేయాలి, ఈ కూటమిలో వీళ్ళు ఉండకూడదు, విచ్ఛిన్నం అవ్వాలని రెచ్చగొట్టడం చేశారు. కానీ ఆయన ఎక్కడా కూడా తొనకలా బెనకలా, ఆయన ఒకటే అనుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గద్దె దించాలి, సో రాష్ట్రం బాగుపడాలి అనే ఒక కాన్సెప్ట్లో నిలబడ్డారు. ఖచ్చితంగా అదేలాగా గద్దె దించాలనే ఒక ఎయిమ్తో తెలుగుదేశం కూటమితో కలిపి అందరితో కలిసికట్టుగా పనిచేసి ఈరోజు 21కి 21 గెలుచుకోగలిగారు. అయితే భారతదేశంలో చూసుకుంటే ఏ పార్టీకి కూడా లేనటువంటిది 100% స్ట్రైక్ రేట్. ఏదైతే 21కి 21 అసెంబ్లీ ప్లస్ 2 స్థానాల పార్లమెంటు, అనుకున్నది నించున్న దగ్గర ప్రతి ఒక్క దగ్గర గెలవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొత్తం అంటే జనసేన కానివ్వండి, తెలుగుదేశమే కానివ్వండి, బీజేపీ వాళ్ళే కానివ్వండి, అంటే అందరి కోఆర్డినేషన్ కూడా అంత బాగా వర్కౌట్ అయింది వాళ్ళు నిలబడ్డ నియోజకవర్గాలలో కూడా. సో అది వర్కౌట్ అవటం, సో అధ్యక్షుడి మీద ఉన్న ఇది కూడా, సో పవన్ కళ్యాణ్ గారు కూడా సో వాళ్ళ క్యాండిడేట్లు నిలబెట్టుకున్న విధానమే కావచ్చు, ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. ఇంకా మనం నెక్స్ట్ లోకేష్ గారిని తీసుకుంటేనండి, ఆయన యువగలం పాదయాత్రలో సో ఏ రాజకీయ నాయకుడికి కూడా అలాంటి ఇబ్బందులు రాలేదు. అంటే ఎందుకంటే ట్రోలింగ్ ఏ రకంగా చేశారండి, ఆయన భాషని మాట్లాడారు, బాడీ షేమింగ్ చేశారు, సో వ్యక్తిగతంగా ఇది చేశారు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. ఎక్కడ ఏం చేసినా సో టైం వస్తుంది నిరూపించుకోవాలనే ఓపిక, అంటే చంద్రబాబు నాయుడు గారి సన్నైనప్పుడు ఇది కొంచెం ఉంటాయి కాబట్టి ప్రతిదీ ఆయన మార్చుకుంటూ వచ్చాడు. సో ప్రతిదీ మార్చుకున్నాడు, కేసులకు భయపడలేదు. యువగలం పాదయాత్రలో కానివ్వండి, ఆయన అడుగడుగున ఆయనకి ఇబ్బందులే. ఆయన రెడ్ బుక్ చూస్తే ఈరోజు ప్రతి ఒక్కడు గజగజలాడిపోతున్నాడు. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు చేసిన అన్యాయమే కానివ్వండి, అరాచకంగా కేసులు పెట్టడమే కానివ్వండి, నాయకుల్ని చంపటమే కానివ్వండి, కార్యకర్తల్ని చంపడమే కానివ్వండి, ఇలాంటివన్నీ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు గజగజలాడిపోతున్నారంటే కారణం ఏంటి? సో ఏ వ్యక్తి అయితే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి, నేను ఇది ఎన్నిసార్లు చెప్పినా చెప్పగలుగుతా, పులివెందల్లో గెలిపే కాదు,
సో 30 సంవత్సరాలుగా మంగళగిరిలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం గెలవని చోట నిలబడి గెలిచాడంటే కరెక్ట్ మొగాడెవరు? జగన్మోహన్ రెడ్డా, లోకేష్ గారా? అయితే ఒకనొక సందర్భంలో కూడా లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఏంటి అంటే మంగళగిరి నుంచి మీరు ఓడిపోయారు కదా, మళ్ళీ మంగళగిరి నుంచి ఎందుకు పోటీ చేయడం, మీరు ఇంకేదైనా స్థానం తీసుకోవచ్చు కదా అన్నప్పుడు నేను అడిగితే ఖచ్చితంగా కుప్పం నుంచి కూడా బాబు గారు ట్రై చేయమంటారు, కానీ అలా కాదు కదా, మనం గెలవని స్థానాలు ఏవైతే ఉన్నాయో పార్టీ అలాంటి స్థానాలలో మనం గెలుపొందితేనే అప్పుడు మనం విజయం సాధించినట్టు. ఎవరైనా కంచుకోటలో గెలవడం పెద్ద విషయం కాదు. ఆ యొక్క పులివెందర్ పులి ఎవరైతే ఉన్నారో బయటికి వచ్చి పోటీ చేయమని చెప్పు. నేను ఇప్పుడు ఎలా అయితే పోటీ చేస్తున్నాను, అవును ఒకసారి నించున్నాను ఓడిపోయాను ఒప్పుకుంటా, రెండోసారి నించుంటున్నాను, కానీ ఆ రెండోసారి వచ్చిన గెలుపు మామూలు గెలుపు అయితే కాదు, అది 91,000 మెజారిటీ అనేది మామూలు మెజారిటీ. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు లోకేష్ గారు మెజారిటీ అండి 91,000 ఓట్ల మెజారిటీ అనేది చాలా సక్సెస్ఫుల్ ఇది లీడర్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు ఆయన. సో ఆయన్ని మాట్లాడిన మాటలకే కానివ్వండి, ఆయన మొత్తం పాదయాత్ర చేసినప్పుడే కూడా కానివ్వండి, ఆయన ఎక్కడ పాదయాత్ర చేసినా ఆ నియోజకవర్గాన్ని ఆయన మర్చిపోలేదు. సో గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన అక్కడ తిరగటమే కానివ్వండి, గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తలనే కానివ్వండి, అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా కానివ్వండి, ఎప్పుడు ఆ నియోజకవర్గం మీద ఒక స్పెషల్ ఇది పెట్టుకుంటూ, అంటే ఓడిపోయిన వెంటనే వేరే చోటుకి వెళ్ళి ఉండొచ్చు మీరు చెప్పినట్టు, కానీ వెళ్ళలేదు. నేను ఎక్కడైతే నిలబడి ఓడిపోయానో అక్కడే గెలవాలనుకున్నాడు. నేను అది ఇప్పుడు అట్లా అనుకుంటే అక్కడ క్యాస్ట్ ఇది తీసుకున్నా అక్కడ సేమ్ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎవరు లేరు. కుప్పంలో కూడా తీసుకుంటే ఆ సేమ్ సామాజిక వర్గం వాళ్ళు లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి నిలబడిన చోట ఆ సామాజిక వర్గం ఓట్లతో గెలిచిన వాడు. కానీ ఇక్కడ చూసుకుంటే బాబు గారి విషయంలో తీసుకున్నా, లోకేష్ గారి విషయంలో తీసుకున్నా ఆయనకి బీసీలే అండ, బీసీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళే అండ. సో వాళ్ళు హక్కును చేర్చుకున్నారు అక్కడ. సో ఎక్కడ కూడా కులాలను పక్కకు పెట్టేసి పనిచేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే, లోకేష్ గారైనా సరే కులాలకు అతీతంగా ఉంటారు అనే దానికే వాళ్ళు హక్కును చేర్చుకున్నారు. సో ఈరోజు ఆ రిజల్ట్స్ అనేది, అంటే గతంలో నుంచి కూడా ఆయన ఆ నియోజకవర్గంలో 5 ఏళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా వదిలేసుకోకుండా పనిచేసిన విధానమే కానివ్వండి, ఆయనకి ఈరోజు ఇంత భారీ మెజారిటీ ఇచ్చేదానికి అవకాశం కల్పించారు. సో ఆయనలో ఉన్న కసి, ఆ ఫైరు వాళ్ళు గుర్తించారు. ఈయనైతేనే మనకు కరెక్ట్ లీడరు, ఈయన మూలానే మనకి ఇక్కడ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనేది వాళ్ళు బాగా గుర్తించారు. కాబట్టి అంత మెజారిటీ, అంత భారీ మెజారిటీ ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో తీసుకుంటే ముగ్గురు ఎవరికి ఒకళ్ళు తీసిపోయలేదు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా అండి, ఇప్పుడు ఇంకా బాబు గారి గురించి మన మాటలు లేవు, చెప్పటానికి మాటలు లేని వ్యక్తి. సో ఆయన గురించి మనం నాలాంటిది చెప్పినా చాలా తక్కువ అవుతుంది. సో అంటే అలా విజనరీ లీడరు ఆయన, అంత పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన గురించి మాలాంటి వాళ్ళకి తెలిసింది కొంచెమే అవ్వచ్చు. సో వీళ్ళిద్దరిని కూడా తీసుకుంటేనండి, సో వీళ్ళకి ఉన్న రాజకీయ అనుభవానికి సో వీళ్ళు కూడా గ్రేట్ పర్సన్స్. సో ఇద్దరూ కూడా ఎక్కడా కూడా తగ్గలేదు. సో వీళ్ళు అనుకున్న కసిగా అనుకున్న పనులన్నీ కూడా చేయగలిగారు. వాళ్ళు ఏదైతే ప్రజల్లో ప్రూవ్ చేసుకోవాలనుకునేది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా అసెంబ్లీకి వెళ్ళేటువంటి సీన్ని రేపొద్దున చూడాలంటే ప్రజలు ఎలాగ ఆసక్తికరంగా ఎదురు చూస్తారంటే ఏం చెప్తారు? ప్రజలకి నిజంగానే రేపు అంటే ఇక్కడ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఉండాలి. సో ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఉన్నప్పుడు ఆ రియాక్షన్ చూడాలనేది ప్రజలు ఆశిస్తారు. సో మన అందరికీ అంటే రాజకీయవేత్తలకే కాదండి, ప్రజలకు కూడా ఉంటుంది అది. ఎందుకంటే సో అప్పట్లో జరిగిన పరిణామాలు అంటే అప్పట్లో లోకేష్ గారు ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఉన్నారే కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళటం ఫస్ట్ టైం అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ టర్మ్ ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నప్పుడు అది కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వేరే ఎక్కడో కూర్చొని ఉండరు, అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని మాట్లాడారు. సో రేపొద్దున అలా డిఫరెన్స్ ఎలా ఉంటుంది. ఇంకా మిగతా ఉన్న లీడర్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్ని వాళ్ళతో కూడా ఉన్నది కదా ఆయనకి. జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ వేరే ఎమ్మెల్యేలతో కూడా ఉంది. సో ఆ కాంబినేషన్స్ అంతా కూడా ఎలా ఉంటాయి అనేది డైరెక్ట్ మనం అసెంబ్లీలో చూస్తేనే తెలుస్తుంది అండి. చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ ముగ్గురు మనగాళ్ళు అనుకున్నటువంటి శబ్దాన్ని నిలబెట్టుకొని రేపొద్దున అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. సో వీళ్ళ ఒక గ్రాండ్ ఎంట్రీ గురించి మాత్రం ఏపీ కాదు పూర్తి తెలుగు ప్రజలందరూ కూడా వెయిట్ చేసి చూస్తున్నారు. చూద్దాం ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వీళ్ళ అసెంబ్లీలో విజువల్స్ ఎలా ఉంటాయి అనేది చూసి ఏం చేద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.